Today we will finish the lesson. Unit 3, say reading, what is my name? Now, this is the fourth part. The lady went to her house, mother's house, and asked her about her certificates, which were in the almirah. Then her mother replied, they cleaned that almirah and put some important papers and files on attic. In the almirah, they put some glassware. The woman was going to search, but her mother asked her to do bath and eat something, and then she could fresh up herself. Tomorrow she can search the certificates. See, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందమ్మా, శుభ్రంగా స్నానం చేసి కడుపు నిండా తిని పడుకుని తెల్లవారి ఎత్తుకోవచ్చులేమ్మా అని చెప్పింది. సో no, what is the hurry? Don't worry about them. Them means certificates. Take good bath and have your meal, child, said the housewife's mother. So, take good bath. Chakkaga snan chesi, take your meal. Who said? Lady's mother. The housewife took a good bath and ate her meal. She was so tired mentally and physically, so she had taken good bath. Chakkaga snan chesindi, averagega, and ate her meal, భోజనం చేసింది. But she couldn't sleep. Again she got the problem. What was my name? What is my name? While scrubbing the house, humming happily, joyously, and making muggulu, she had never thought that she would have to face so many difficulties like this by forgetting her own name. చూడమ్మా, while scrubbing the house, humming happily, చక్కగా పాట పాడుకుంటూ తను నచ్చిన పాటని చక్కగా పాడుకుంటూ హమ్మింగ్ చేస్తూ జాయ్స్లీ హ్యాపీగా అండ్ మేకింగ్ ముగ్గులు వేసుకుంటూ ఉండేది. షీ హ్యాడ్ నెవర్ థాట్ that she could have to face so many difficulties like this by forgetting her own name. చక్కగా ఆడుతూ పాడుతూ హమ్మింగ్ చేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఉండే, ఇల్లు తుడుచుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఉండే ఎవడికి జీవితంలో ఇన్ని కష్టాలు వస్తాయి, తన పేరు మర్చిపోయి ఇంత బాధపడుతుందని మాత్రం ఊహించి ఉండలేదు. షీ హ్యాడ్ నెవర్ థాట్, ఎప్పుడు కూడా అనుకోలేదు, దట్ షీ వుడ్ have to face many difficulties like this by forgetting her own name. సొంత పేరు తన ఉనికి తను ఎలా మర్చిపోయింది, ఇన్ని సమస్యలు అని అప్పుడు ఊహించలేదు ఆమె ఆ టైంలో, ముగ్గులు వేసుకున్న టైంలో. డాన్ బ్రోక్, దట్ మీన్స్ ఇట్ వాజ్ ద ఎర్లీ మార్నింగ్, బట్ Dawn broke, but the search for the certificates among the files in the attic had not ended. మరి తెల్లవారింది, కానీ ఆమె తన వెతుకులాటను మాత్రం ఆపలేదు. బాగా వెతుకుతూనే ఉంది ఫైల్స్, సర్టిఫికెట్స్ కోసం. ఇట్ వాజ్ నాట్ ఎండెడ్. ఎండెడ్ మీన్స్ షీ డిడ్ంట్ ఫైండ్. నౌ ద వైఫ్ ఆస్క్డ్ ఎవ్రీ వన్ షీ మెట్. So she couldn't find the certificates also there. So she began to ask her name about neighbors. Now the wife asked everyone she met. కలిసిన వాళ్ళందరూ నా పేరేంటి అని అడుగుతుంది. షీ ఆస్క్డ్ ద ట్రీస్, తను తిరిగిన స్థలాల్లో చెట్లను అడిగింది. ద యాంటిల్స్, చీమలను అడిగింది. ద పాండ్, తను ఆడిపాడిన చెరువుని అడిగింది. ద స్కూల్ వేర్ షీ హ్యాడ్ స్టడీడ్, చదివిన పాఠశాలకి వెళ్ళి అడిగింది. ఏమని అడుగుతుంది? వాట్ వాజ్ మై నేమ్. ద కాలేజ్, చివరికి కాలేజీకి కూడా, కళాశాలకు కూడా వెళ్ళింది. ఆఫ్టర్ ఆల్ ద షౌటింగ్ అండ్ ద వెయిలింగ్ షీ మెట్ ఎ ఫ్రెండ్. ఆఫ్టర్ ఆల్ ద షౌటింగ్ అండ్ వెయిలింగ్, మరి అరిసి శోష తప్పిపోయే పరిస్థితుల్లో ఒకనొక స్నేహితురాల్ని కలిసింది. And succeeded in recovering her name. In recovering means in finding her name. At last she succeeded to find her name with the help of her friend. Now the wife asked everyone she met. The friend was also like her, married. She was also married woman, her friend.
అండ్ హౌస్ వైఫ్ లైక్ హర్, తనలాగే గృహిణి కూడా. బట్ షీ హ్యాడ్ నాట్ మేడ్ స్క్రబ్బింగ్ ద సోల్ పర్పస్ ఆఫ్ హర్ లైఫ్. సోల్ పర్పస్ అంటే ఇల్లు తుడవటం, ముగ్గులేయటమే జీవిత పరమావధి చేసుకోలేదు ఆవిడ. తన జీవితాన్ని కేవలం ఇల్లు తుడవటానికి, ముగ్గులేయటానికి సరిపెట్టుకోలేదు ఆవిడ. దట్ ఈస్ ద మీనింగ్, ద సోల్ పర్పస్ ఆఫ్ హర్ లైఫ్. స్క్రబ్బింగ్ వాజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఇల్లు తుడవడం సాధారణ గృహిణి ఎవరైనా తుడుస్తారు, అది కొంత భాగం మాత్రం లైఫ్లో, అది ముఖ్యం కాదు. లైఫ్లో మొత్తం అదే ఏం కాదు, అది కొంత పార్ట్ మాత్రం లైఫ్లో. ఏది ముగ్గు వేయటం అనేది, తుడవటం అనేది. షీ రిమెంబర్డ్ హర్ నేమ్, ఆమె తన పేరు తెలుసు. అండ్ ద నేమ్స్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్. మరి నన్ను కూడా పేరు పెట్టి పిలిచింది, నా పేరు నేను మర్చిపోయా అంటే నా ఉనికిని, నా పరిస్థితిని అన్నిటినీ కూడా నేను మర్చిపోయి, అంటే నా వ్యక్తిత్వాన్నే మర్చిపోయి అంత పొగడ్తలకు బానిసనైపోయి ఇల్లు తోడమే పరాదుగా మారిపోయింది. 3 ముగ్గు బొట్టలు 6 అలుగుగుడ్డలుగా నా జీవితాన్ని చేస్తున్నాను. మరి నా స్నేహితులు అలా చేసుకోలేదు. తన పేరు తనకు గుర్తుంటవే కాదు, తన ఫ్రెండ్స్ అందరి పేర్లు గుర్తున్నాయి తనకి. దిస్ పర్టిక్యులర్ ఫ్రెండ్ రికగ్నైజ్డ్ అవర్ హౌస్ వైఫ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి పర్టికులర్ ఫ్రెండ్ అంటే? ఆవిడ గృహిణి, ఆవిడ బాగా చదువుకుంది, ఈ మన కథలో ఆమెలాగే. మరి ఆవిడకి ఇల్లు వెలుగుతుంది, ముగ్గులు పెడుతుంది, కానీ అదే జీవిత పరమావధి కాదు, అవసరానుగుణంగా చేస్తుంది. మిగతా అయినా తనకున్న అలవాట్లన్నీ కొనసాగించింది. తన పేరు తనకు గుర్తుందని తన ఉనికిని తను కాపాడుకుంది, స్నేహితులను కూడా గుర్తుపెట్టుకుంది. మరి ఇవిడ అన్నీ మర్చిపోయి అదే పనిగా ఉంది కదా అదే లోకంలో. దిస్ పర్టిక్యులర్ ఫ్రెండ్ రికగ్నైజ్డ్ మీ అవర్ హౌస్ వైఫ్. ఇంత ప్రత్యేకత కలిగిన ఆ స్త్రీ తన గుణాన్ని ఏమాత్రం కోల్పోని స్త్రీ ఈమెను గుర్తించింది. ఇవిడ ఫ్రెండ్ స్త్రీ. నౌ what she was doing in the picture we came to know. Sarada, my dear Sarada, she shouted and embraced her. Sarada, అరిచి అరిచి అందరిని అడిగి అడిగి దర్శిపోయి రోడ్డమ్మటి వెళ్తున్న ఆమెకి వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది. శారదా, శారదా, మై డియర్ శారదా. షీ షౌటెడ్ అండ్ ఎంబ్రేస్డ్ హర్. కౌగిలించుకుంది అరిచి. ద హౌస్ వైఫ్ ఫెల్ట్ లైక్ ఏ పర్సన్. వెంటనే అవును నేను శారదను కదా, నాకు గుర్తింపు, ఐడెంటిటీ వచ్చింది ఆమెకి. ఫెల్ట్ లైక్ తను ఒక మనిషిని అన్న స్పృహ కలిగింది. పర్సన్ టోటల్లీ పర్చ్డ్ అండ్ డ్రైడ్ అప్. ఆల్రెడీ ఆమెకి ఏమైంది, నిరాశ, నిస్పృహ వచ్చేసింది. అబౌట్ టు డై ఆఫ్ థర్స్ట్ మీన్స్ ఇక్కడ దప్పిక కాదు, అంటే పేరు కనుక్కొలిపి చచ్చిపోతుంది, ఆ టెన్షన్ తోటి తన ప్రాణం పోయిద్దేమన్న పరిస్థితుల్లో, నిరాశించిన పరిస్థితుల్లో ఆమె పిలుపు ఒక అమృతంలాగా వినిపించింది ఆవిడ కథలో ఉన్నటువంటి స్త్రీకి. గెట్టింగ్ ఎ డ్రింక్ ఆఫ్ కూల్ వాటర్ ఫ్రమ్ ద న్యూ ఎర్దన్ కూజా. ఆకలితో దప్పికతో అలమటించి ప్రాణం పోయే మనిషికి ఒక చల్లని కూజాలోని పానీయాన్ని లభిస్తే ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతారో అంత రిలాక్స్ కలిగింది, అంతటి ఫీలింగ్ కలిగింది. బాగా దప్పికతో ఇక ప్రాణం పోతుందేమనే పరిస్థితిలో చల్లని కూజాలో నీళ్లు తాగిస్తే ఎంత సేద తీరుతుందో అంతటి సేద తీరింది ఆ పేలుపు విన్న వెంటనే ఆమె. న్యూ ఎర్దన్ కూజా, కొత్త కూజా అనమాట, మట్టి కూజా. పోర్డ్ ఇంటు హర్ మౌత్ విత్ స్పూన్. ఒక్కసారిగా తాగలేదు, మొత్తం తప్పికి కొద్దిగా స్పూన్ సహాయంతో, అంటే కొద్దిగా ఆ పిలుపుకి ఆమె వ్యక్తిత్వము నిద్రలేచింది. అంటే తనెవరు అనేది మొత్తం చెల్లిని గుర్తొచ్చింది, తన పేరు గుర్తొచ్చింది, తన శారదను కదా అని ఐడెంటిటీ. అండ్ గివెన్ దిస్ థస్ ఎ న్యూ లైఫ్. ఇప్పుడు ఆమెకి కొత్త జీవితాన్ని నింపింది ఆ ఫ్రెండ్. శారదా అని పిలిచి తనెవరో తెలియజెప్పి తనకి జీవితాన్ని, కొత్త రకమైన జీవితాన్ని ఇచ్చినటువంటి స్నేహితురాలు ఆవిడ. ద ఫ్రెండ్ డిడ్ ఇండీడ్ గివ్ హర్ ఎ న్యూ లైఫ్. ద ఫ్రెండ్ డిడ్ మీన్స్ కాలింగ్ హర్ విత్ నేమ్, కాలింగ్ హౌస్ వైఫ్ విత్ హర్ నేమ్ శారదా. అలా పిలిచి నిజంగా ఆ స్త్రీకి కొత్త జీవితాన్ని ఇచ్చింది.
మూడు ముగ్గుబొట్టలు 6 అలుగుగొడ్లే ప్రాధాన్యం కాదు, నీకు ఒక వ్యక్తిత్వం ఉన్నది అనేది ఆ వ్యక్తిత్వం వీపు చర్చి పిలిచినట్లుగా అనిపించింది. యు ఆర్ శారద, నువ్వు శారదవే కదా. యూ కేమ్ ఫస్ట్ ఇన్ అవర్ స్కూల్, నువ్వు మా క్లాస్లో ఫస్ట్ వచ్చేదానివి, నువ్వు అన్నిట్లో ఫస్ట్ ఉండేది. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా నువ్వు. యూ కేమ్ ఫస్ట్ ఇన్ ద మ్యూజిక్ కాంపిటీషన్ కండక్టెడ్ బై ద కాలేజీలో సంగీతంలో కూడా పోటీల్లో ఫస్ట్ వచ్చావు కదా నువ్వు. యూ యూస్ టు పెయింట్ గుడ్ పిక్చర్స్ టు, ఎంత చక్కని పటాలు గీసేదానివి నువ్వు, ఎంత చక్కగా చిత్రలేఖనం చేసేదానివి నువ్వు. వి వేర్ 10 ఫ్రెండ్స్ ఆల్ టుగెదర్, మనం అందరం 10 మంది స్నేహితులు. ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ సమ్ టైమ్ ఆర్ అదర్, ఎప్పుడో ఒకసారి ఆ 9 మందిని కలిసాను నిన్ను తప్పించి. 10 మంది గ్రూప్ మనం, ఆ 10 మంది గ్రూప్లో 9 మందిని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాను ఎప్పుడో ఒకప్పుడు, కానీ నిన్ను నేను కలవలేకపోయాను. వి రైట్ లెటర్స్ టు ఈచ్ అదర్, శారదా వి విల్ రైట్ లెటర్స్ విత్ ఈచ్ అదర్ 9 members. మేము 9 మంది, నువ్వు తప్ప అందరం కాంటాక్ట్లోనే ఉన్నాం, ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. ఓన్లీ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ అవర్ రీచ్ మీన్స్ అసలు నీ ఉనికే మాకు దొరకలేదు, నువ్వు ఎక్కడున్నావో కూడా మాకు తెలియదు అని దాన్ని రీచ్ అంటారు. టెల్ మీ, వాట్ ఆర్ యూ లివింగ్ ఇన్కాగ్నిటో, ఎందుకే ఇంత అదృశ్య రూపంగా మారిపోయావు, ఇంత కానరాని మనస్తత్వం ఎందుకు ఏర్పరచుకున్నావు. హర్ ఫ్రెండ్ కాన్ఫరెంటెడ్ హర్, చెప్పింది. గబా అడిగేసేసింది వాళ్ళ ఫ్రెండ్, ఏమైపోయావు, ఎందుకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు, నిన్ను నువ్వు మర్చిపోయావు, మరుగున పడిపోయావు ఎందుకు అని అడిగింది. ఎస్ ప్రమీలా, చాలా నిదానంగా, అవును ప్రమీలా. వాట్ యు సే ఈజ్ ట్రూ, నువ్వు ఏం చెప్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అది మొత్తం నిజం. అఫ్ కోర్స్ ఐఎమ్ శారద, నిజమే నేను శారదనే. అంటిల్ యూ సెడ్ ఇట్, నువ్వు చెప్పేంత వరకు ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఇట్. ఇట్ మీన్స్ శారదా నేమ్. నువ్వు చెప్పేంత వరకు నేను శారద అన్న విషయమే మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను. ఆల్ ద షెల్ఫ్స్ ఆఫ్ మై మైండ్ వేర్ టేకెన్ అప్ విత్ ఓన్లీ వన్ థింగ్, నా మెదడులో ఉన్న పొరలన్నీ ఒకే ఒక థింగ్ గురించి ఆలోచించాయి, ముగ్గులేయటం, ఇల్లు తుడవటమే. హౌ వెల్ ఐ కెన్ స్క్రాప్ ద ఫ్లోర్, ఎంత బాగా ఇల్లు తుడవగలను. ఐ రిమెంబర్డ్ నథింగ్ ఎల్స్, ఇంతకంటే నాకు ఏం గుర్తులేదు, ఇంకో ప్రపంచం. ఇల్లు తుడవటం అంత మునిగిపోయిన నాకు నా మెదడులో పొరలు కమ్మిపోయి ఇక ఏమీ గుర్తులేదు, ఆ ఒక్కటే గుర్తుంది నా మెదడులో. హ్యాడ్ ఐ నాట్ మెట్ యూ, నిజమే నేను ఎప్పుడు కలవలేదు. ఐ వుడ్ హ్యావ్ గాన్ మ్యాడ్ సెడ్ ద హౌస్ వైఫ్ నేమ్డ్ శారద. హ్యాడ్ ఐ నాట్ మెట్ యూ, నేను కలవకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోయింది దాన్ని, నా పేరు తెలుసుకున్న టెన్షన్లో నేనేమైపోయింది దాన్ని, పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని అని చెప్పింది. Sarada returned home. So she came happily to home, climbed the attic and fished out her certificates. Fished out అంటే సర్టిఫికెట్స్ ఎతికి తీసుకుంది. చేపల్ని గాలి వేసి పట్టుకుంటామే అట్లా ఎతికి గాలించి మరీ సర్టిఫికెట్స్ పట్టుకుంది, దాన్ని ఫిష్డ్ అవుట్ అంటారు. ద పిక్చర్ షీ హ్యాడ్ డ్రాన్, అదృష్టం కొద్ది అటకల మీద ఆమె వేసినటువంటి చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకుంది. ఓల్డ్ ఆల్బమ్స్, తన ఫోటోలు, తన ప్రైజ్లు వచ్చిన ఈ ఆల్బమ్స్ అన్నీ తీసుకుంది. ఎవ్రీథింగ్ షీ సక్సీడెడ్ ఇన్ గెట్టింగ్ అవుట్. తన ఫ్రెండ్ ఏమేం చెప్పిందో మరి, అలా మంచి లేఖనాలు గీసేదని, అలాగే మంచి పాటలు పాడేదని, అట్లాగే ప్రతి దాంట్లో టాలెంటెడ్గా ప్రవర్తించేదని చెప్పిందో వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా తనకు దొరికాయి అటక మీద. గెట్టింగ్ అవుట్ మీన్స్ తాను అనుకున్నవన్నీ కూడా సంపాదించడాన్ని ఉంటారు గెట్టింగ్ అవుట్. షీ ఆల్సో సర్చ్డ్ ఫర్దర్ అండ్ మేనేజ్ టు ఫైండ్ ద ప్రైజెస్. ఇంకా వెతికింది ఫర్దర్, ఇంకా దొరికినాయి కదా అని ముగించుకోవాలి తన ఎతుకులాటని, ఇంకా తనకు సంబంధించిన ప్రైజులని వాటిని ఎతికింది. అండ్ మేనేజ్ టు ఫైండ్ ప్రైజెస్. ఎనీ హౌ షీ ఫైండ్ హర్ ప్రైజెస్ షీ హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్లో వచ్చిన ప్రైజులని అన్నీ కూడా చక్కగా
తీసుకుంది. ఓవర్ జాయిడ్ షీ రిటర్న్ హోమ్. పిచ్చి ఆనందాన్ని పొందింది, అసలు ఎంతులేని ఆనందాన్ని. తన వ్యక్తిత్వం మొత్తం ఒక్కసారిగా గుర్తొచ్చింది. తనేంటి, తను చదువుకుంది ఏంటి, తను ఎలా ఉండేది అనేది. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నది. యూ హ్యావ్ నాట్ బీన్ హియర్. లుక్ అట్ ద స్టేట్ ఆఫ్ హౌస్. నువ్వు ఇక్కడ లేకపోతే చూడు ఇల్లు పరిస్థితి ఎలా ఉందో. ఇట్స్ లైక్ ఏ చౌల్ ట్రీ. ఎలా ఉంది ఇది? చౌల్ ట్రీలో మీకు ఇచ్చిన మీనింగ్ చూడండి. ఒక గొడ్లపాకలాగా ఉంది. ఎలా ఉంది? గొడ్లపాకలాగా ఉంది చౌల్ ట్రీ. ఓ వాట్ ఎ రిలీఫ్. ఓ వాట్ ఎ రిలీఫ్ యు ఆర్ హియర్. అమ్మా నువ్వు వచ్చావు. ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు నాకు, ఎంత హాయిగా ఉందో. నా హియర్ మీన్స్ హౌస్, ఇన్ ద హౌస్. నౌ ఇట్ ఈజ్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ అస్ సెట్ శారదాస్ హస్బెండ్. ఇప్పుడు మాకు నిజంగా పండగ. ఇప్పుడు దాకా ఇల్లు మురిగ్గా ఉండి ఇసుగ్గా అనిపించింది. నవ్ యూ కేమ్. ఇట్స్ లైక్ ఫెస్టివల్ ఫర్ అస్. యువర్ కమింగ్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఫర్ అస్. నువ్వు రావటం మాకు పండగగా ఉంది. అస్ మీన్స్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. శారదాస్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఎ ఫెస్టివల్. వాట్ డిడ్ షీ సే? ఇల్లు తుడవగానే పండగ కాదు. జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఎ ఫెస్టివల్. ఇల్లు తుడవగానే పండగ కాదు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్. ఈ రోజు నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అని పిలవద్దు. మై నేమ్ ఈజ్ శారద. కాల్ మీ శారద. అండర్స్టాండ్? నా పేరు శారద. శారద అని పిలవండి. అర్థమైందా? అంతే. హ్యావింగ్ సెడ్ షీ వెంట్ ఇన్ సైడ్ హమ్మింగ్ జాయ్స్లీ. చెప్పగానే లోపలికి వెళ్ళిపోయింది. చిన్నగా కూని రాగం తీస్తూ, హమ్మింగ్ కూని రాగం తీస్తూ వెళ్ళిపోయింది ఆనందంగా. శారద హూ హ్యాడ్ ఆల్వేస్ కేర్ సో మచ్ ఫర్ డిసిప్లిన్. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఈ శారద శుభ్రతకు శుచికి కీపింగ్ ఎన్ ఐ ఆన్ ఎవ్రీ కార్నర్. మూలలు వెతికిద్ది. కీపింగ్ ఐ అంటే మూల పరిశీలించేది ఎక్కడ మురిగ్గా ఉందని. చెకింగ్ ఇఫ్ దేర్ వాజ్ డస్ట్. ఎక్కడ మురికి ఉందో చూసేది. మేకింగ్ షూర్ థింగ్స్ వేర్ ప్రాపర్లీ అరేంజ్డ్ ఈచ్ ఇన్ ఇట్స్ కరెక్ట్ అండ్ రెస్పెక్టివ్ ఆర్డర్. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేది ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండేది, ఎప్పుడు గమనిస్తూ పెట్టేదాన్ని. నౌ సాట్ ఆన్ ద సోఫా విచ్ హ్యాడ్ నాట్ బీన్ డస్టెడ్ ఫర్ అట్లీస్ట్ 2 days. మరి 2 రోజులుగా శుభ్రపరచండి. దుమ్ము ఉన్న సోఫా గమనించుకోకుండా కూడా చక్కగా కూర్చుంది. అలా ఎప్పుడు కూర్చోదు. ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడే శుభ్రం చేయడంలో నిమగ్నం. ఆవిడ చాలా జాగ్రత్తగా ఆ మురికి సోఫాలను టక్కుని కూర్చుంది. 2 రోజులు శుభ్రం చేయని సోఫాలు. She sat there showing the children an album of her paintings that she had brought for them. ఫర్ దెమ్ అంటే చిల్డ్రన్, పిల్లలు చూపించడం కోసమే తెచ్చింది. తనేంటి, తన విద్యాభ్యాసం ఎలా జరిగింది, తను ఎలా ఉండే స్కూల్ లైఫ్లో అనే తన గురించి, తన ఐడెంటిటీ గురించి పిల్లలు తెలియజేయడం కోసమే అవన్నీ పట్టుకొచ్చి ఆనందంగా పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉన్నది. హూ? శారదా. బై పి సత్యవతి. ఇప్పుడు రియల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనిపించుకుంది ఆవిడ. తన వ్యక్తిత్వాన్ని తిరిగి మళ్ళీ తను కొనసాగించింది. అంటే 3 ముగ్గుబొట్టలు 6 అలుగొడ్లు అనే సామెత వదిలేసింది. అంటే ఇళ్ళలకు గానే పండగ కాదు అనేటువంటి కథ మూలంగా తీసుకోబడినది ఇది. ఇది పరిశుభ్రత ఒకటే జీవిత పరమావధి కాదు. ఇది జీవితంలో పరిశుభ్రత పాటించాలి, కొంతవరకు జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉన్నాయి తన విద్య ద్వారా అని గుర్తించి ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకుంది. అది ఇక్కడ అర్థం. నిజంగా ఎవరి పేరు మర్చిపోరు. తను ఆ తుడిసే లోకంలోనే ఉండిపోయి తన గురించి, తన విలువల గురించి ఆలోచించుకోవడం మర్చిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఎదురింటి నోటీస్ బోర్డు చూడగానే తనలో అనేక ఆలోచనలు కలిగినాయి. వెంటనే తనకంటూ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని వెతుకులాడినటువంటి స్త్రీ మన కథలోని స్త్రీ. సో ఎవ్రీబడి నీడ్స్ ఐడెంటిటీ. థ్యాంక్ యూ.